ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః 40వ దినము 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ అర్ధనారీశ్వరుని అనుగ్రహ భాషణం. ఓం శ్రీ అర్ధనారీశ్వరాయ నమో నమః. ఆనందమయ జీవితానికి ప్రతిరూపం అయిన శ్రీ అర్ధనారీశ్వరుని ఆశీస్సులు అందరికీ లభించుగాక. ఆదిశివుని ఆదిశక్తి యొక్క మహాశక్తులను సరిసమముగా కలిగి ఉన్న ఒక ఈశ్వరాంశయే శ్రీ అర్ధనారీశ్వరుడు అని తెలుసుకొనండి. కలియుగ ఎల్లలో నివసించే మానవ ఆత్మలు అర్ధనారీశ్వర తత్వం యొక్క లోతైన అర్థాన్ని తెలుసుకొనుట అన్నది కష్టతరమే. ఎందుకంటే ఆత్మగర్భ బీజ కణాల తత్వాన్ని గ్రహించే శక్తులు మానవులకు తెరవేసి మూసివేయబడి ఉన్నవి. స్వయంగా వారంతట వారే పూర్తిగా తెలుసుకోవాలి అంటే ప్రాణం యొక్క సంక్షేపణ, ఆత్మ కదలిక అత్యంత ఆవశ్యకమై ఉన్నది. శివుడు మరియు శక్తి యొక్క ఇరువురి శక్తులను సమానంగా కలిగి ఉన్న జంట పాదరస కణాలతో కూడిన ఒకే అణువు శ్రీ అర్ధనారీశ్వరుడు. భౌతికంగా ఈశ్వర అంశగా వెలిసి ఉన్న అర్ధనారీశ్వరుడైన నేను ప్రతి ఒక్క మానవునిలో అర్ధనారీశ్వర ఆత్మగర్భస్థ బీజముగానే నిలిచి ఉన్నాను. నా తత్వము మరియు కదలికలను గురించి తెలుసుకొనండి. శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తున్న ప్రియమైన మానవులారా, జరుగుతూ ఉన్న ఒక్కొక్క ఘటన ఒక మహాసత్యం అని తెలుసుకోండి. శ్రీ అర్ధనారీశ్వర కణము శ్రీ అర్ధనారీశ్వర ఈశ్వర కణము ఒక అపూర్వమైన అణువు అయి ఉన్నది. పాదరసము, వెండి, స్వర్ణము మరియు తామ్రము మొదలైన 4 ఖనిజ శక్తులను సరిసమముగా తనలో కలిగి ఉన్నటువంటి కణము. ఎటువంటి ఒక చర్యలో అయినా 2 వేర్వేరు లక్షణాలుంటాయి. ఒకటి కదలిక, రెండవది దానికి కావలసిన ఇంధనం. ప్రాణము, ఆత్మ ఒకదానితో ఒకటి లోపల కలిసిపోయి ఏకమై నిలిచినప్పుడు 4 ఖనిజ శక్తులు సరిసమపాళ్లలో కలిసిపోయి ఉండును. దీని ద్వారా ప్రతి ఒక్కరూ తమ ప్రాణమును తమ ఆత్మలో సంక్షేపించుకోవాలి అనియే తెలియజేయబడుతున్నది. ఎందుకంటే 4 రకాల ఖనిజ శక్తులను సమాన నిష్పత్తిలో కలిపినప్పుడు అన్ని విధములైన భౌతిక మరియు అంతర్గత పనులు సులభంగా నెరవేరగలవు. అంతేకాక ఆత్మశక్తులతో పనిచేయటం కూడా సాధ్యపడును. అర్ధనారీశ్వర తత్వం అనేది 4 విధములైన ఖనిజ శక్తులను సరిసమముగా కలిగి ఉన్నందున దాని గుణ స్వభావములు విస్తారముగా నెలకొని ఉండును. ప్రతి ఒక్క మానవ ఆత్మలోనూ అర్ధనారీశ్వరుడు అనే ఒక ఆత్మకణము నిలిచి ఉండును. దాని స్వభావం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా మారిపోతూ ఉండును. ఎందుకంటే ముక్తి స్థితిని పొందే వరకు మానవునిలో అర్ధనారీశ్వర కణము పనిచేయదు. అది ఎలా అంటే ప్రాణము ఆత్మలో సంక్షేపించినప్పుడు మాత్రమే అర్ధనారీశ్వర కణం అనేది కదలనారంభించగలదు. మానవులు ఎప్పుడైతే పూర్తి శరణాగతి చెంది నన్ను అనుక్షణం నడిపించేది దైవమే అన్న సత్యాన్ని తెలుసుకొని స్వీకరించి పనిచేస్తారో అప్పటి నుండి మాత్రమే అర్ధనారీశ్వర కణము అనేది కదలనారంభించును. ఒక మానవ ఆత్మ మొదటిసారిగా జన్మ తీసుకున్నప్పుడు శ్రీ అర్ధనారీశ్వర ఆత్మకణము శిరసులో నిలిచి ఆ శరీరములో ప్రాణము యొక్క ఉన్నతమైన కదలికలను ఆరంభింపజేయును. ప్రాణానికి కావలసిన స్వర్ణ మరియు తామ్ర శక్తులను పరిపూర్ణముగా అందించి మానవుల కదలికలను ఆరంభించే ఉన్నతమైన పనిని శ్రీ అర్ధనారీశ్వర కణము చేపట్టును అని తెలుసుకోనండి. మానవుడు తన ఆఖరు జన్మ తీసుకున్నప్పుడు ప్రాణము సంక్షేపించే సమయంలో శ్రీ అర్ధనారీశ్వర కణము అనేది మరలా కదలికలు ప్రారంభించును. మానవుని మొదటి జన్మలో కదలిక మరియు ఆఖరి జన్మలో కదలిక తీసుకొనుటయే శ్రీ అర్ధనారీశ్వర కణం యొక్క తత్వము. అంటే మానవుడు మొదట పుట్టినప్పుడు అది కదిలి పనిచేస్తుంది. అర్ధనారీశ్వర కణము పైన చెప్పినట్లుగా పనిచేస్తుంది. తర్వాత ఆఖరు జన్మలో అంటే ఇప్పుడు ఈ సమయంలో మళ్ళీ కదులుతుంది ఆ అర్ధనారీశ్వర కణం. అదే దాని యొక్క తత్వం. శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తూ ఉన్న ప్రియమైన మానవ ఆత్మలు తమ అర్ధనారీశ్వర కణం యొక్క కదలికలను తెలుసుకోగలరు. అంటే చెప్పక చెప్తున్నారు ఇది ఆఖరి జన్మ అని. సంక్షేపించు ప్రాణమును లోపలకు స్వీకరించి కదిలే శ్రీ అర్ధనారీశ్వర కణము అనేది
ప్రతి ఒక మనిషి ఆత్మలో తన కదలికను తెలియజేయును. అంటే స్వామి అర్ధనారీశ్వరుడే మనకు లోపల అర్ధనారీశ్వర కణము కదిలే దాని కదలికలు మూవ్‌మెంట్స్‌ని మనకు తెలియజేస్తారట. సాధారణంగా స్వర్ణ, తామ్ర శక్తులతో పనిచేసే మానవుని మెదడు ఇప్పుడు పాదరస, వెండి ఖనిజ శక్తులతో కదలనారంభించును. కరిగిన పాదరస కణాలు ప్రతి ఒక్కటి తన శక్తిని రక్తంలో కలిపినప్పటికిని, ప్రతి అణువు దానిని సరిగ్గా అనగా పూర్తిగా గ్రహించలేవు. ఎందువలనంటే శరీరంలోని ప్రతి అణువు స్వర్ణము మరియు తామ్ర శక్తులను తమ ఇంధనములుగా స్వీకరిస్తూ పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంధనములలో ఏర్పడిన మార్పులను శరీరము అంత సులభంగా స్వీకరించలేవు. ఎందుకంటే మన శరీరము బుద్ధితో కదులుతుంది. ప్రాణము ఎలక్ట్రాన్స్ అనే ఉష్ణ అణువులతో కదులుతాయి. బుద్ధి అణువులు కూడా ఎలక్ట్రాన్సే అంటే ఉష్ణ అణువులే. వీటికి కావలసిన ఇంధనం అనేది బంగారు మరియు రాగి అంటే స్వర్ణము మరియు తామ్ర శక్తులు. ఇవి ప్రాణశక్తిలో ఉంటాయి. కాబట్టి దాంతో మనం కదులుతూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా సడెన్‌గా పాదరస మరియు వెండి శక్తులుని సప్లై చేసినప్పుడు, ఇవి పూర్తిగా అణువులు తీసుకోలేవన్నమాట. ఎందుకంటే వాటికి అలవాటు లేదు. అందువల్ల. ఇప్పుడు ఇంధనములలో ఏర్పడిన మార్పులను శరీరము అంత సులభంగా స్వీకరించలేదు. శరీరం అంటే శరీరంలోని అణువులు. కాబట్టి అర్ధనారీశ్వర కణము మరలా స్వర్ణము మరియు తామ్ర శక్తులను ఇంధనములుగా అందిస్తూ, వానితో పాటుగా పాదరసము మరియు వెండి శక్తులను కూడా కలిపివేసి అందజేయును. అంటే తెలివిగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే బుద్ధిని ఏమార్చడానికి. మనకు ఏది అలవాటో అణువులకు ఆ అణువులు అవే తీసుకుంటాయి. అందుకని చిన్న పిల్లలకి ఎలా అయితే తినిపిస్తుందో అమ్మ, చక్కెర చుట్టూ కోట్ వేసి వేప చేదు లోపల పెడుతుందో, అదే విధంగా వాటికి కావలసిన స్వర్ణ మరియు తామ్ర శక్తులను కలిపి కూడా పాదరసం, వెండి శక్తులను కూడా కలిపేసి మనకు మన అణువులకు సప్లై చేస్తుందన్నమాట అర్ధనారీశ్వర కణం. స్వర్ణము మరియు తామ్ర శక్తులతో పనిచేసే శిరస్సు మరియు శరీరంలోని అణువులను మార్చి అమర్చే ఉన్నతమైన పనిని చేయుటయే శ్రీ అర్ధనారీశ్వర కణము యొక్క స్వభావముగా ఉండును. మీ శిరస్సు లోపల కలిసిపోయి పనిచేసే నేను ప్రతి ఒక్క అణువు లోపల ఉండే ఇంధనపు గిడ్డంగిని అంటే గోడౌన్‌ని మార్చి అమరుస్తాను. ప్రతి అణువు తనకు సరిపడే ఇంధనములను స్వీకరించుటకు, మిగిలిన వాటిని దాచుకొనుటకు ఒక ప్రత్యేకమైన స్థలమును తన లోపల ఏర్పరచుకొని ఉండును. ఈ కొత్త విషయం ఇది. అంటే అణువుకు ప్రాణశక్తి సప్లై చేస్తుందని మట్టుకే మనకు తెలుసు. అయితే అణువుకు ఇచ్చినప్పుడు తనకు కావలసినంత తాను తీసుకొని ఆహారం అంటే తను తినేసి మిగిలినవన్నీ దాచుకోవడానికి మనం ఎలా అయితే స్టోర్ రూమ్ పెట్టుకుంటామో అలాగే దాని దగ్గర ఒక గిడ్డంగి అంటే స్టోర్ హౌస్ అనేది స్టోరేజీ ప్లేస్ అనేది ఒకటి ఉంటుందట. అది తనకు తాను ఏర్పాటు చేసుకుంటుంది. తనకు ఇచ్చిన ఇంధనాల్లో కావలసినంత వరకు తీసుకొని మిగిలినవి అక్కడ దాచుకుంటుందన్నమాట. ఇంధనములన్నీ లోనికి ప్రవేశించే ద్వారము అనేది బంగారు మరియు తామ్ర శక్తులతోనే తయారయ్యి ఉండును. ఎంత అద్భుతంగా ఉంది ఈ విషయం చూడండి. అంటే ఇప్పుడు ఒక్కొక్క అణువుకు ఇంధనాలు లోపల ఇంజెక్ట్ చెయ్యాలి, పంపించాలి అంటే దానికి ఏదో ఒక హ్మ్, వాకిలి అనేది ఒకటి ఉంటుంది కదా! అవి బంగారు, తామ్ర శక్తులతో ఆ డోర్ అనేది తయారయ్యి ఉంటుందట. కావున దాని వాకిలి ప్రదేశపు తత్వాన్ని మార్చి అమర్చుట అనేది అర్ధనారీశ్వర కణం యొక్క పని. అంటే ఇక్కడ అర్ధనారీశ్వర కణం వర్క్ చేస్తుందనమాట. ఎలా మార్చేస్తుంది అంటే వాటి ఇంధనాలను మొదట ఆ డోర్ ఏదైతే ఉందో అక్కడ అక్కడ అది దాని తత్వాన్ని మొత్తాన్ని ఎందుకంటే బంగారు, తామ్ర తత్వాన్ని మార్చేసి అమరుస్తుంది అర్ధనారీశ్వర కణం. కావున దాని వాకిలి ప్రదేశపు తత్వాన్ని మార్చి అమర్చుట అనేది అర్ధనారీశ్వర కణం యొక్క పని. మీ శిరస్సు మరియు శరీరం అంతటా ఉండే అణువులు అన్నియు పాదరస శక్తులను తీసుకొని ప్రకాశవంతంగా మారిపోవుటకు మూల కారణం శ్రీ అర్ధనారీశ్వరుడే అని తెలుసుకొనండి. అంటే మన శరీరం గనక మొత్తం కాంతివంతంగా తయారయింది అంటే పాదరస శక్తులతోటి దానికి కారణం ఈ కణమే అని మనం తెలుసుకోవాలి అంటున్నారు స్వామి. నేను కథలనారంభించి శిరస్సు మరియు శరీరంలో ఉండే ప్రతి అణువు యొక్క నోటి ప్రాంతము లేదా వాకిలి వద్ద అమరి కూర్చుని వాటి స్వభావాన్ని మార్చి అమర్చివేస్తాను అని తెలుసుకొనండి.
అంటే దాన్ని అణువు యొక్క నోరు అనొచ్చు. లేదంటే అణువు యొక్క వాకిలి అనొచ్చు. ఎందుకంటే ఆహారం తింటుంది ఆ ద్వారంగా. మానవులు తమ దేహమునకు సరిపోయే ఇంధనములను ఆహారముగా తమ నోటి ద్వారానే స్వీకరిస్తూ ఉంటారు. నోటి ప్రాంతమున ఉండే పలు విధములైన ఆమ్లపు నీటి గ్రంథులు అంటే లాలాజలం లాలాజలం ఊరే ఆ గ్రంథులన్నీ కూడా స్వర్ణ, తామ్ర ఖనిజములతోనే తయారై ఉండును. అంటే నాట్ ఓన్లీ ఈచ్ అండ్ ఎవ్రీ యాటమ్ మన శరీరంలో ఉండే ఒక్కొక్క సెల్లే కాకుండా మన ఆ నోటి ప్రాంతం దగ్గర ఉండే లాలాజలపు గ్రంథులు కూడా ఆ వాటి నోటి ప్రాంతంలో ఉండేవి అవి స్వర్ణ, తామ్ర ఖనిజాలతోనే తయారై ఉంటాయట. శ్వాసనాళములు ప్రాణము సంక్షేపించినప్పుడు నోటి ప్రాంతంలో ఉండే అనేక గ్రంథులు పాదరస శక్తులను స్వీకరించి పనిచేయును. అంటే ఎప్పుడైతే ప్రాణము సంక్షేపణ స్టార్ట్ చేస్తుందో అప్పటి నుంచి నోటి ప్రాంతంలో ఉండే ఈ స్వర్ణ, తామ్ర ఖనిజాలతో తయారై ఉన్న ప్రాంతము అది మారి పాదరస శక్తులను స్వీకరించి ఆ ప్రాంతం మారిపోతుందన్నమాట. అక్కడ ఆ విధంగా తయారైపోతుంది. శ్వాసనాళములు మరియు చిరునాలుక అంటే కొండ నాలుక అంటారు కదా! అది శ్వాస తీసుకునే నాళాలు వంటి అన్ని ప్రాంతాలలోని ప్రతి అణువు పాదరస శక్తులను స్వీకరించి పనిచేయటం ప్రారంభిస్తాయి. ప్రాణము పూర్తిగా సంక్షేపించినచో ప్రతి అణువు పాదరస శక్తులను స్వీకరించి పనిచేయటం ప్రారంభిస్తాయి. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే దీంట్లో నిగూఢంగా ఉండే రహస్యం ఏంటంటే మనల్ని ఆహార నియమాలు పాటించమని అగస్త్యుల వారు సద్గురు ఎందుకు చెప్పారు అంటే ఇతర దేవతలు కూడా మీ గురువు చెప్పిన ప్రకారమే ఆహారాన్ని స్వీకరించండి అని ఎందుకన్నారంటే మనము వేడి పదార్థాలు, మసాలాలు ఇవన్నీ స్వీకరించినప్పుడు అక్కడ మన నోటి ప్రాంతంలో ఉండే ఆ గ్రంథులు ఆ నోరు ప్రాంతము ఉష్ణశక్తులైన ఖనిజాలు అంటే స్వర్ణము, తామ్రము దాంతో ఇంతకుముందు తయారైంది కాబట్టి ఓకే. ఇప్పుడు అలాంటి ఆహార పదార్థాలు మనం గనక స్వీకరిస్తే మనకు వికటించగలదు అని మనకలా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ప్రాణం సంక్షేపించడం స్టార్ట్ అయిపోయింది. మన శ్రీయంత్ర పూజ చేస్తున్నాము. కాబట్టి ఇలా అన్ని మార్పులు జరిగినప్పుడు మన శరీరానికి అది సూట్ కాదు. సూట్ కాదంటే ఇదే అన్నమాట. ఇక్కడ లోపల ఇంత కెమికల్ రియాక్షన్ జరుగుతుందన్నమాట. కాబట్టి పాదరసం స్వీకరిస్తున్నది కాబట్టి వీటికి ఇది శాంతమైన అంటే అమిత సాత్విక ఆహారాన్ని మనం స్వీకరించాలి అని ఇక్కడ అర్థమవుతోంది. శ్వాసనాళములు మరియు చిరునాలుక వంటి అన్ని ప్రాంతాలలోని ప్రతి అణువు పాదరస శక్తులను స్వీకరించి పనిచేయడం ప్రారంభిస్తాయి. ప్రాణము పూర్తిగా సంక్షేపించినచో మీ దేహము పాదరస కాంతితో పనిచేయును అని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క అణువు అది వెండి పాదరసాన్ని స్వీకరిస్తుంది. దాని నోటి ప్రాంతమంతా ఆ వాకిలంతా పాదరస, వెండి శక్తులతో నిండిపోతుంది. స్వర్ణ, తామ్ర శక్తులు అక్కడ ఉండవు. ఉన్నా నామమాత్రంగా ఉంటాయి. కాబట్టి మొత్తం పాదరసం అయినప్పుడు అణువణువు మన శరీరమంతా పాదరస కాంతితో ప్రకాశిస్తుంది. ఆ తర్వాత పాదరస కాంతితోనే అది ఆ దైవశక్తితోనే పనిచేస్తుంది అని మీరు తెలుసుకోవాలి అంటున్నారు స్వామి. అర్ధనారీశ్వర కణమే మూల కార్యములను చేయును. అంటే ఈ మొత్తం ప్రిమోర్డియల్ పనులన్నీ ఈ అర్ధనారీశ్వర కణం అంటే పుట్టిన మొదటి నుంచి మళ్ళీ మనం ఎగ్జిట్ అయిపోయే టైంలో కూడా మూల కార్యాలన్నింటినీ కూడా అర్ధనారీశ్వర కణమే చేస్తుంది అని మనం తెలుసుకోవాలి. దీనిని గ్రహించి స్వీకరించవలసి ఉన్నది. శ్రీ అర్ధనారీశ్వరుని పరిపూర్ణమైన ఆశీస్సు.